హలో అండి అందరికీ నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించే రుచి చూడు కార్యక్రమం ఇవాళ వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు మరి నాతో పాటు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు మన కోసం సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు ఇంకెందుకు ఆలస్యం ఆయన పలకరించేద్దాం నమస్తే పద్మారావు గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి మీరు బాగున్నారా నేను కూడా చాలా చక్కగా ఉన్నాను మరి ఈ రోజు మన యూఎస్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు ఈ రోజు మనం చేయబోతున్నామండి మిర్చికా సాలన్ వేరియేషన్ క్యాప్సికమ్ సాలన్ క్యాప్సికమ్ తో సాలన్ చేస్తున్నాము ఓకే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పండి దానికి కావాల్సిన పదార్థాలు అండి దాల్చిన చెక్క యాలకులు లవంగ ఆవాలు షాజీరా బిర్యానీ ఆకు పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గసగసాలు జీడిపప్పు పల్లీలు నువ్వులు రెడ్ కలర్ క్యాప్సికమ్ తీసుకోండి ఓకే క్యాప్సికమ్ సాలన్ కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాము మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి ఎంటర్ అయిపోదాం సో ప్రాసెస్ లోకి ఎంటర్ అయిపోతామండి ముందుగా మనం సాలన్ కి కావాల్సిన మసాలాస్ ఏవైతున్నాయో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఓకే డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని వేసల్లో వేసుకుందాం దాన్ని ఒకసారి మిక్సీ పట్టి పేస్ట్ గా చేసుకోవాలి అచ్చా ఓకే మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనా మెయిన్ ఇంగ్రీడియంట్ అదే ఇది దేని కాంబినేషన్ లో బాగుంటుందండి సాలన్ ఇది జనరల్ గా సాలన్ వచ్చేసి బిర్యానీ అకంపనిమెంట్ అండి సో బిర్యానీతో పాటు కాకుండా అది రోటీతో కావచ్చు ప్లేన్ రైస్ తో కావచ్చు పులావ్ తో కావచ్చు దేంతోనైనా సరే మనం సాలన్ ని కర్రీగా తీసుకోవచ్చు ఓకే ఓకే క్యాప్సికమ్ కాకుండా ఇంకేదైనా వెజిటబుల్ యూజ్ చేయొచ్చా అండి జనరల్ గా ఏంటంటే ఈ సాలన్ అనేది ఒక వర్సటైల్ గ్రేవీ ఇందులో వచ్చేసి మెయిన్ ఇది చేస్తాము ఒక్కొక్కసారి యూనో మిర్చికా సాలన్ అంటే అది బజ్జీ మిరపకాయలు పెద్ద కారం లేకుండా పెద్ద సైజ్ మిరపకాయలు అది కాకుండా కావాలంటే మనము దొండకాయ వాడచ్చు దొండకాయని జస్ట్ నిలువుగా కట్ చేసి విడగొట్టకుండా నిలువుగా 4 స్లైసెస్ చేసి ఆయిల్ లో ఫ్రై చేసి స్టఫింగ్ అవసరం లేదా ఆయిల్ ఒకసారి ఫ్రై చేసి గ్రేవీ కుక్ చేసుకున్నాక గ్రేవీలో కుక్ చేసుకోవచ్చు సేమ్ గ్రేవీ ఓకే ఇంకోటి ఏంటంటే ఇంకా నాన్ వెజ్ ప్రియులకి ఏంటంటే ఇప్పుడు మిర్చికా సాలన్ కాస్త వాళ్ళు మచ్చికా సాలన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు సో బేసిక్ మ్యారినేషన్ ఫిష్ ఫిలేస్ మ్యారినేషన్ చేసుకొని ఫిలే కావచ్చు పెద్ద కట్ కావచ్చు మ్యారినేషన్ చేసుకొని జస్ట్ ఈ గ్రేవీలో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఓకే బాగుంది సో రేంజ్ ఆన్ చేసి వెసల్ పెట్టానండి ఇందులో ముందుగా మనం రేంజ్ ఓకే సో గసగసాలు ఓకే సో గసగసాలు ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా చిన్నగా ఉంటాయి కదా ఇమీడియట్ గా బ్రౌన్ టు బ్లాక్ అయిపోతాయి అన్నమాట ఒక్కొక్కటిగానే వేస్తున్నామా ఒక్కొక్కటిగానే అండి ఇప్పుడు చూడండి మరి గసగసాల సైజ్ ఇంతే ఉంది అన్ని ఒకేసారి రోస్ట్ చేసామంటే అది మళ్ళీ గసగసాలు మాడిపోతాయి పల్లీలు పచ్చిగా ఉంటాయి అన్నమాట పల్లీలు అండ్ జీడిపప్పు కూడా వేస్తున్నారు జీడిపప్పు వేస్తుంది జనరల్ గా జీడిపప్పు ఆప్షనల్ అండి కాకపోతే కొంచెం రిచ్నెస్ గా ఉంటుంది టేస్ట్ అని చెప్పి జీడిపప్పు వేస్తుంది ఓకే ఓకే సో గసగసాలు బ్రౌన్ అయ్యాయండి ఇది ఎక్కడదండి ప్రాపర్ గా ఇది హైదరాబాదీ డిష్ అండి సో ముందుగా గసగసాలు తీసుకున్నాం ఓకే తర్వాత ఇందులో ముందుగా పల్లీలు వేసుకుందాం కొన్ని సో పల్లీలు తర్వాత ఇందులో నువ్వులు గిన్నె వేడెక్కిపోయిందండి సో తొందరగా రోస్ట్ అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి ఓకే తర్వాత కొబ్బరి జీడిపప్పు ఈ మసాలాస్ ఇంకేం అవసరం లేదు మసాలాస్ మనము కర్రీ కుక్ చేస్తున్నప్పుడు వేస్తాం ఓకే ఇట్లా అవుతుండగా ఇదంతా మనకి గ్రేవీ ఫామ్ అయ్యేందుకు yes పేస్ట్ గా కాకపోతే మనం ఉల్లిపాయలు కూడా బేస్ గా వాడతాం అన్నమాట ఇవేంటి వేసారు ఇవి గుమ్మడి విత్తనాలండి అన్ని రిచ్ ఇంగ్రీడియంట్స్ వేసి ఫ్రై చేస్తున్నాం నువ్వులు పల్లీలు గసగసాలు కొబ్బరి ఓకే ఒకసారి ఇట్లా చిట్పట్ అంటుంటే ఇంకా అవి కుక్ అయిపోయినట్టండి దెన్ లాస్ట్కి వచ్చేసి కొబ్బరి ఇదిగోండి ఇక్కడ పెట్టారు ఓకే ఫ్లేమ్ తగ్గిస్తాను కొబ్బరి
పౌడర్ లాగా కాకపోయినా మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే కొడకలు అది కూడా చిన్న కట్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అది కూడా వాడొచ్చు అండి. పౌడర్ ఏంటంటే కొంచెం యూనిఫామ్ గా ఒకేసారి కుక్ అయిపోతుంది అని చెప్పి మనం పౌడర్ వాడుతున్నాను. కలర్ వెంటనే చేంజ్ అయిపోతుంది కదా కొబ్బరి కాబట్టి. మంచి అరోమా కూడా వస్తుందండి కొబ్బరి వేయించేటప్పుడు. చూసారా కలర్ బ్రౌన్ అయిపోయింది. కలపకుండా ఉంటే మాడిపోతుంది అన్నమాట. సో ఫ్లేమ్ బంద్ చేసేస్తాను. సో ఇది కూడా రెడీ కొబ్బరి రెడీ. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ముందుగా పేస్ట్ చేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ రెడీ చేసుకుంటాం. పౌడర్ లాగా కాకుండా పేస్ట్ లాగానే రెడీ చేస్తాం. పేస్ట్ అండి. సో దీన్ని అయితే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి తీసుకొచ్చాం. ఓకే, మనకి పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది. అన్ని ఫ్రై చేసిన తర్వాత లైట్ గా వాటర్ ముందు అట్లానే వాటర్ లేకుండా గ్రైండ్ చేసి కొంచెం వాటర్ చేసి పేస్ట్ ఇలా రెడీ అవుతుందండి. ఓకే, సో ఇది వచ్చేసి మన గ్రేవీ బేస్ అన్నమాట. సో ఇప్పుడు మనం గ్రేవీ కుక్ చేయడం స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ వేద్దామండి. ఎక్కువ పడుతుందా దీనికి? కొంచెం ఉండాలి, చాలు సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాక మిగతా ఇప్పుడు మనం ఏదైతే గ్రేవీ చేసుకున్నామో ఈ గ్రేవీ ఇంకా దేనికైనా కూరలకి యూజ్ చేసుకోవచ్చు. కూరలకి ఏమైనా బేస్ కావాలంటే, ఇంకొంచెం రిచ్నెస్ కావాలంటే టమాటాస్ ఆనియన్స్ టమాటాస్ ఫ్రై చేసిన తర్వాత ఇంకొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలంటే ఈ గ్రేవీ దాన్ని కూడా వాడచ్చు. ఓకే, ఇప్పుడు మీ హోటల్లో అయితే ఇట్లా ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు ఇవి వెంటనే రెడీ చేసి పెట్టుకుంటారా లేకుంటే ఎట్లా ఉంటుంది? జనరల్ గా ఏంటంటే నిజంలో మేము కొంచెం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాము. ఒకవేళ రేపు ఏదైనా ఈవెంట్ ఉంది లేకపోతే ముందు నుంచి ప్లానింగ్ అంతా ఉంటుంది దానికి. ప్లానింగ్ అయితే మా ఈవెంట్స్ అన్ని కొన్ని ఈవెంట్స్ అయితే 2 months ముందు ప్లాన్ అవుతాయి, కొన్ని 1 month ముందు ప్లాన్ అవుతాయి. ఇంకా అనుకోకుండా క్లాసులకి ఏమైనా కావాల్సి వస్తే ఇలా క్లాస్ కి అయితే స్కెడ్యూల్ రెడీగా ఉంటుందండి. సెమిస్టర్ కి మొత్తంకి సరిపడా స్కెడ్యూల్ రెడీగా ఉంటుంది. సో 4-5 months కి స్కెడ్యూల్, ఏ రోజు ఏమేను, ఏ వీక్ ఏమేను, దాన్ని బట్టి ప్లస్ ఈవెంట్స్ క్యాలెండర్ కూడా మా దగ్గర రెడీగా ఉంటుంది. దాన్ని బట్టి మనకి కిచెన్ లో ఇంగ్రీడియెంట్స్ అన్ని రెడీగా ఉంటాయి. ఓకే, సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. సో జనరల్గా ఏంటంటే దీనికి జస్ట్ ఆవాలు కరివేపాకు సరిపోతుంది. కాకపోతే నేను కొంచెం మసాలా యాడ్ చేస్తాం అనుకుంటున్నాను. సో దాల్చిని, కొద్దిగా షాజీరా, లవంగ యాలకులు, లవంగ, ఆ తర్వాత ఆవాలు కంపల్సరీ వేయాలి. ఆవాలు ఖచ్చితంగా వేయాలి. ఓకే, ఆవాల తర్వాత కరివేపాకు. సరే, కరివేపాకు ఇట్లా క్రిస్ప్ అయిపోయాక మసాలా అరోమా ఏదైతే ఇట్లా రిలీజ్ అవుతుందో, సో ఆయిల్ వచ్చి ఈ మసాలా బేస్ మొత్తం రెడీగా ఉంది. ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇది కూడా 1 cup తీసుకున్నాం. 1 cup. ఓకే, సో ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి. ఓకే, క్యాప్సికమ్ ని మనం కట్ చేసి పెట్టుకోలేదు కదా, డైరెక్ట్ గానే కట్ చేసుకోవచ్చు. దీనికి కటింగ్ అనేది ఇప్పుడు చిన్న సైజ్ లోనే చేయాలి, కొంచెం మీడియం కట్ ఉండాలండి. ఓకే, సో ఇది బ్రౌన్ అవుతూ ఉంటుంది. ఈలోపు క్యాప్సికమ్ కట్ చేసుకుందాం. సో మనం 2 రకాల కలర్స్ తీసుకుంటున్నాం. క్యాప్సికమ్ కలర్ఫుల్ గా ఉంటుందని ఎల్లో అండ్ రెడ్. గ్రీన్ అనేది కామన్ గా ఉంటుందని మీరు ఇట్లా గ్రీన్. ఒకవేళ గ్రీన్ అంటే మనం మిర్చి సాలన్ లో కూడా మిర్చి కూడా గ్రీన్ ఉంటుంది, సేమ్ కాంబినేషన్. సో లోపల ఉండే సీడ్స్ మనం యూజ్ చేయకూడదు. లేదండి, సీడ్స్ యూజ్ చేయకూడదు. మనం సాలన్ మిర్చిగా సాలన్ చేసినా కూడా మిరపకాయలో ఉన్న సీడ్స్ అయితే వాడకూడదండి. ఓకే, ఇప్పుడు ఈ గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కి సమ్ టేస్ట్ లో తేడా ఉంటుందా అండి? పెద్దగా ఉండదండి తేడా. మెయిన్ కలర్ క్యాప్సికమ్స్ ఎందుకు వాడతామంటే ఐ అపీల్ కోసం అన్నమాట. అంతేనా? అండ్ దట్ కోల్డ్ కిచెన్ లో సలాడ్స్ చేస్తే గానీ లేకపోతే ఏమైనా పాస్తా డిషెస్ లో గానీ ఓకే ఐ అపీల్ బాగుంటుందని చెప్పి ఇట్లా కలర్ క్యాప్సికమ్స్ వాడుతుంటారు. ఓకే, దీనికి ఇది సీజనల్ అండి లేకుంటే ఏ సీజన్? లేదండి, ఇట్ ఇస్ అవైలబుల్ రౌండ్ ది క్లాక్. ఓకే, రౌండ్ ది సీజన్స్, అన్నిటికీ అన్ని వేళలా అవైలబుల్ అన్నమాట. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి కలర్ క్యాప్సికమ్. గ్రీన్ క్యాప్సికమ్తో పోలిస్తే కలర్ క్యాప్సికమ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నమాట.
సో కొద్దిగా రెడ్ క్యాప్సికమ్ తీసుకుందాం. మీరు అన్నట్టు ఆ కటింగ్ లోనే తెలుస్తుంది ఎంత చక్కగా ఎల్లో అండ్ రెడ్ ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇవి చక్కగా బ్రౌన్ కలర్ లోకి రావాలి ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ అవ్వాలి. ఓకే, ఫుల్ ఫ్లేమ్ పెట్టుకుందాం. ఓకే, ఆనియన్స్ కాస్త కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం ఏమైనా యాడ్ చేయొచ్చా? ట్రాన్స్లూసెంట్ అయ్యాయండి. సో ఇందులో మనం ఏం చేద్దామంటే కాస్త ఉప్పు, కారం, పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దాని ముందు కలిపేసుకుందాం మంచిగా. పచ్చి ఫ్లేవర్ అలానే కొంచెం వాటర్ ఏమైనా వేయొచ్చు ఈ టైంలో? వద్దండి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు ఆ స్పూన్ ఇవ్వాలి. కొద్దిగా పసుపు, కారం, తొందరగానే అయిపోతుంది కదా మనం అన్ని రెడీ చేసి పెట్టుకుంటే కనుక. దీనికన్నా సరే మనం ఏమైనా చేస్తున్నామంటే దానికి మెయిన్ కావాల్సింది ప్లానింగ్ మీదంతానే. లేదు అన్నీ ఒకటి అరేంజ్ చేసుకుంటూ పోతే ఎంత సింపుల్ డిష్ అయినా సరే ఎక్కువ టైం తీసేసుకుంటాం. పేస్ట్ ఏదైతే రెడీ చేసుకున్నామో గసగసాలు, జీడిపప్పు, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ఎండు కొబ్బరి. ఓకే 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 ఓకే. థిక్ పేస్ట్ లాగా ఉన్నదాన్ని కొంచెం వాటర్తో మిక్స్ చేసుకొని ఓకే. సో ఇప్పుడు పేస్ట్ అనేది ఇంకా పచ్చిగా ఉంటుందండి, మనం రోస్ట్ చేసినా సరే. ఓకే. సో దీన్ని ఏం చేద్దామంటే కాసేపు మనం స్లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసి వదిలేద్దాం. వాటర్ సరిపోతుంది ఇంకాస్త వేద్దామా? ఓకే. సో గ్రేవీ ఫుల్గా కుక్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఆ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది ఒక థిన్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట పైన. అప్పుడు అంటే ఈ గ్రేవీ ఇంకా ఆయిల్ వదలడం మొదలు పెడుతుంది. అప్పుడు గ్రేవీ కుక్ అయిపోయినట్టు లెక్క. సో క్యాప్సికమ్ ని ఫ్రై చేసే పని లేదా? క్యాప్సికమ్ ని సెపరేట్ గా ఫ్రై చేసి గ్రేవీ. ఓకే సరే, అయితే ఈలోగా దీన్ని మూత పెట్టేద్దామా? మూత పెట్టి ఫుల్ స్లో ఫ్లేమ్ మీద వదిలేద్దాం. సో ఒకసారి కుక్ అయిందో లేదో చూద్దామండి. సో ఒక 15-20 మినిట్స్ దాకా గ్రేవీని కుక్ చేసామండి. సో ఆయిల్ మీరు అన్నట్టు పైకి వచ్చింది, ఆయిల్ తేలిందండి పైన. సో దట్ ఇండికేట్స్ కుక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని స్లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తూ క్యాప్సికమ్ ని ఫ్రై చేసి దీన్ని స్లో ఫ్లేమ్ మీద కుక్ కానిద్దామండి. ఓకే. దీన్ని స్లో ఫ్లేమ్ కుక్ కానిద్దాం. ఇప్పుడు మనం క్యాప్సికమ్ కుక్ చేసుకుందాం. చింతపండు కూడా నానబెట్టారు దేనికోసం అండి? చింతపండు లాస్ట్ కి వేద్దాం అన్నమాట. దీంట్లోనేనా? గ్రేవీలో పులుపు కోసం. ఓకే. టమాటోస్ వేస్తే ఆ పులుపు రాదంటారు, అట్లా బాగోదా? పర్లేదు, టమాటోస్ ఆప్షన్, టమాటోస్ కూడా వేయొచ్చు కావాలంటే. ఆయిల్ వేయండి. దీనికి ఎక్కువ పడుతుందా? కొంచెం చాలు. ఓకే. సో ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసాము. సో ఇందులో మనం క్యాప్సికమ్ ని రోస్ట్ చేసుకుందాం. ఓకే. ఇవి ఫ్రై చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది లైట్ గా. జనరల్ గా క్యాప్సికమ్స్ రోస్ట్ చేసి అందులో వేయాలి. మనం బాయిల్ చేయడం కానీ లేకపోతే నేరుగా గ్రేవీలో కుక్ చేయడం కానీ చేస్తే కొంచెం ఫ్లేవర్ తగ్గుతుంది. ఓకే ఓకే, నాట్ యాక్సెప్టెడ్ యాక్చువల్లీ. ఇందులో సాల్ట్ కానీ ఏమైనా వేస్తారా ఈ టైంలో? సాల్ట్ కొద్దిగా వేసుకుందామండి. గ్రేవీలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి కాస్త చూసి వేసుకోవాలి. కొంచెం రోస్ట్ అయ్యాక జనరల్గా రోస్ట్ చేసినప్పుడు ఫ్లేమ్కి మూత పెట్టకూడదా? చింతపండు వేసి ఎంత టైం వరకు మళ్ళీ బాయిల్ చేయాలండి? ఇంకొంచెంసేపు, ఒక 5 minutes చింతపండు వేసిన తర్వాత.
దీంట్లో మనకి వేసుకునే క్యాప్సికమ్ కన్నా ఈ గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది. సరిపోద్ది. మళ్ళీ కొంచెం వాటర్ చింతపండు జ్యూస్ అన్ని వేసేస్తే కన్సిస్టెన్సీ సెట్ అవుతుంది. ఓకే, మెత్తగా అయిపోయినాయి కదా కొంచెం. సో క్యాప్సికమ్ రోస్ట్ అయిపోయిందండి. దెన్ ఈ రోస్టెడ్ క్యాప్సికమ్ని మనం గ్రేవీలో యాడ్ చేస్తున్నాం. భలే ఉంది. ఇది వేసిన తర్వాత చింతపండు జ్యూస్ వేయాలి. ఇలా కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది. చింతపండు లేకుండా. ఓకే, సో ఆల్రెడీ చింతపండు కొంచెం వామ్ వాటర్లో నానబెట్టి ఉంచాను. జస్ట్ వాటర్ లాంటిది కొంచెం వేసారు, అది కూడా మరి చిక్కని పేస్ట్ ఏం కాదు, లైట్గా వాటర్ లాగా. సో దీన్ని మూత పెట్టి ఒక 2 minutes వదిలేద్దామండి. ఓకే, ఫైనల్గా రెడీ అయిపోతుంది. సో ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. క్యాప్సికమ్ సాలన్ రెడీ అయ్యేందుకు ఇంకొక 2 minutes పాటు వెయిట్ చేస్తే రెడీ అయిపోతుంది. మరి కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, 2 minutes పాటు వెయిట్ చేస్తాం కదండి, చూద్దామండి. ఇదిగోండి. సో ఆయిల్ పైకి తేలుతూ ప్రాపర్గా కుక్ అయిపోయింది. సో వేడి క్యాప్సికమ్ సాలన్ రెడీ. సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది. ఇదైతే బిర్యానీతో భలే ఉంటుంది కాంబినేషన్. బిర్యానీ, పులావ్, రోటీస్, ఓకే, ప్లేన్ రైస్తో కూడా తినేయచ్చు. అవును. సో వేడి క్యాప్సికమ్ సాలన్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పేసాను. తప్పకుండా పద్మరావు గారు. సో చూస్తున్నారు కదండి, మంచిగా వేడిగా మంచి ఆరోమాతో ఎప్పుడెప్పుడు తిందామా అనిపించే క్యాప్సికమ్ సాలన్ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. క్యాప్సికమ్తో తిందాము, ఎందుకంటే లైట్గా ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్లో. మనం ఇట్లా అంటేనే విరుగుతుంది. చాలా బాగుంది. మనం మెయిన్గా పేస్ట్ తయారు చేసి వేసుకున్నాం కదా, గసగసాలు, జీడిపప్పు, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఫైనల్గా మనం క్యాప్సికమ్ అండ్ కొంచెంగా ఏదైతే పులుపు కోసం చింతపండు గ్రేవీ వేసుకున్నాము, ఆ టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఓవరాల్గా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. రెగ్యులర్గా మనం చేసుకునే మెథడ్లో కాకుండా కొంచెం వెరైటీగా చేసాం కాబట్టి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్, సూపర్ అండి. చాలా బాగుంది. ఫైనల్గా పులుపు వేయడం వల్ల సమ్ డిఫరెంట్గా అనిపించింది ఒక్కసారిగా. అంటే అది కూడా గుజ్జు కాకుండా కొంచెం లైట్గాను ఆ చింతపండు మిక్స్ అయిన వాటర్ని అందులో వేయడం వల్ల ఆ టేస్ట్ చాలా కొత్తగా అనిపించింది. ఇంకా క్యాప్సికమ్ టేస్ట్ అంటే మీరు సెపరేట్గా దానికి ఏం ఉండదు కాబట్టి ఈ గ్రేవీతో మిక్స్ అయిపోయి చాలా టేస్టీగా ఉంది. సో ఈ రోజు మా కోసం అయితే ఎంత మంచి రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి.